టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ బర్త్డే వేడుకల సందర్భంగా గంజాయి, విదేశీ మద్యం పట్టుబడ్డ ఘటన వెలుగులోకొచ్చింది. ఈ ఘటన మంగళవారం రాత్రి చేవెళ్ల మండలం పరిధిలోని త్రిపుర రిసార్ట్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే మంగ్లీ బర్త్డే వేడుకల కోసం త్రిపుర రిసార్ట్లో పార్టీ ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ కి సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు, యంగ్స్టర్స్ హాజరయ్యారు. ఈ పార్టీలో తీసుకుంటున్నారన్న పక్కా సమాచారంతో స్థానిక పోలీసులు రాత్రి సోదాలు చేశారు. పోలీసుల దాడుల్లో పెద్ద మొత్తంలో గంజాయి, వివిధ రకాల విదేశీ మద్యం స్వాధీనం చేసుకున్నారు. పార్టీలో ఉన్న పలువురిని అదుపులోకి తీసుకుని టెస్ట్ చేశారు. సమాచారం ప్రకారం కొందరికి గంజాయి, మరికొందరికి టెస్టులు పాజిటివ్ గా వచ్చినట్టుగా తెలిసింది. మరికొన్ని పరీక్షల కోసం వారి బ్లడ్ శాంపిల్స్ ని కూడా సేకరించినట్టుగా పోలీసులు వెల్లడించారు. అయితే ఈ పార్టీలో ఎవరెవరు హాజరయ్యారన్న విషయంపై క్లారిటీ రాలేదు. మంగ్లీ తీసుకున్నారా లేదా అనే అంశంపై కూడా విచారణ సాగుతోంది. సోదాల్లో పలువురు ప్రముఖుల పిల్లలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. సరఫరా చేసిన వ్యక్తులపై దృష్టి పెట్టిన పోలీసులు ఈ మాదక ద్రవ్యాల నెట్వర్క్ వెనుక ఉన్న అసలు ముఠాను పట్టుకోవడం కోసం దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఈ ఘటనతో టాలీవుడ్ లో మళ్లీ వ్యవహారంపై చర్చలు మొదలయ్యాయి. గతంలో కేసులతో వివాదాల్లో ముగిసిన ఇండస్ట్రీ మరోసారి ఇలాంటి ఆరోపణలతో వార్తల్లో నిలిచింది. పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. ఈ పార్టీకి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.